మనస్ఫూర్తిగా అలాగేనమ్మా మనస్ఫూర్తిగా మనసారా వేడుకుంటాను మనసారా వేడుకుంటా అలాగేనమ్మా పరమేశ్వర కైలాసవాస జయ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగభరణ జయ జయ శంకర నాగభరణ జయ జయ గిరిజా రమణ పరమేశ్వర మొసగే వరదుడని భక్తుల పాలిట పెన్నిది నీవు కోరిన వర మొసగే వరదుడని మదిలో ఎప్పుడో మరవము స్వామి మదిలో ఎప్పుడో మరవము స్వామి మహిమల గల మాతరము నీ మహిమల గల మాతరము జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగభరణ జయ జయ శంకర నాగభరణ జయ జయ గిరిజా రమణ మదిలో ఎప్పుడు మరువము స్వామి మదిలో ఎప్పుడు మరువము స్వామి మహిమల గల్లిన ఓ మహాదేవా మదిలో ఎప్పుడు మరువము స్వామి మదిలో ఎప్పుడు మరువము స్వామి మహిమల గల్లిన ఓ మహాదేవా ముల్లాదముల నీ ఆలయములు పరమేశ్వర కాశీ విశ్వనాథ ముల్లాదముల నీ ఆలయములు నీ మహిమల గల మాతరమున నీ మహిమల గల మాతరమున జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగభరణ జయ జయ శంకర నాగభరణ జయ జయ గిరిజా రమణ జయ జయ స్వామివారు రాలేదు లేదమ్మా అమ్మా నా పరమేశ్వర ఎంత స్వరించిన స్వామివారు ఎక్కడ ఉన్నారో తెలియదు
అవునమ్మా. నీవేం బాధపడకు. స్వామి వారు ఎటువంటి రూపుతో చెప్పి నేను తీసుకొస్తాను. అంటే పొట్టుకుంటారా, పొరుక్కుంటాడా, ఎర్రకుంటారా, కర్రికుంటాడా, సీముడు ముక్క, సిరప. ఏమిటా పోలికలు? నా పరమేశ్వరి మా ఊరు గొప్ప చిత్రం జరిగింది. ఏం జరిగిందమ్మా? సీముడు ముక్కోడు, చిరపగజ్జోడు, పుష్కలుడు పందెలేసుకో. ఏమని? సీముడు ముక్కోడు చిరపగజ్జోడు దగ్గరికి వెళ్ళి నీకెంత దురదేశం నువ్వు బక్కరకూడదు అన్నాడు. చిరపగజ్జోడు సీముడు ముక్కోడు కాడికి వచ్చి నీ చీముడి పాదాల వరకు కానీ నువ్వు తొడకూడదు అన్నాడు. వీళ్ళిద్దరికి వెళ్ళి పుష్కలుడు దగ్గరికి వెళ్ళి నీ కళ్ళు నేగలు తీసిన నువ్వు తోలకూడదు అన్నారు. ముగ్గురు పందెలేసుకుని నువ్వు రక్షబంధ మీద కూర్చుంటే ఎలా కదిలిపోయింది చిరపగజ్జోడు కదిలిపోయి ఏమో ఆడెవరు చూడకంటే లైట్ ప్యాంట్ జోబులో చేపెట్టి ఉలవ లేపేస్తాను. ఆయన చూసినాడు చీముడు ముక్కోడు చూసి ఇది చాలా చక్కగా తప్పించుకోండు. అవునమ్మా. మరి 2 నిమిషాలు అయినట్టు నా కాలుకి ముక్కి వైర్ అయిపోయినట్టుంది. ఈడెత్తి మన వాళ్ళ తాత గురిపోతులు కొంటాను కదా. ఎందుకో కొమ్మ నీచరా తీసినాడు. ఎందుకో కొమ్మ చూడవే ఎలా తప్పించుకో. వీళ్ళిద్దరు చూసినాడు పుష్కల్లాడు చూసి ఓరు మీ ఇద్దరు చెప్పినవన్నీ ఉంటే అబద్ధాలేనో. ఏగలు ఎలా తోలుకుంటున్నాడు చూడమ్మా. నా స్వామివారికి ఇట్లాంటి పోలికలేమిటి? పరమేశ్వరుడి ఒంటి మీద బట్టలే కంటే ఎలా ఉంటాయి? బుర్ర మీద ఏంటి అమ్మా అంటే జనం మధ్యలో స్వామి వారు ఉన్నారనుకో. నాయనల్లా మీ మామను పిలిచి అంటే ఊళ్ళు పిలిచేస్తాడు. చెప్తా నాయన వారి నాయన నూనెగాని కొద్దిగా ఉందా నీ మోహం బంగారం. అమ్మా అమ్మా సోమవారం పోలుకలు చెప్పాలి. అలాగేనమ్మా. ఎక్కడున్నా అలాగే ఎందుకని? నీ మూడుకో నమస్కారం నీకో నమస్కారం. నడవరే నడలిపో. నువ్వు అటున్నాడు మాయా. నువ్వు అంటే నీ చూడకే గబుక్కుని విట్టున్నాను పిలుస్తుంది. అటుండవే చూడలేదురా. చూడలేదులే ప్రతి దానికి అనుమానం నువ్వు పిలుస్తానవా? చూపెడతాను నీ పిల్లల సాగు దాకా పట్టుకొని అమ్మ నీకు ఎంత సామర్థ్యకారం ఉండవుతుందా నీళ్ళ అమ్మ నీకు ఏంటన్నాను వరకు హాగు 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 అన్న వాడికి ఇప్పుడేమో ఆయన్నీతో ఎందుకు నీకు అంత అనుమానంతో నువ్వు ఉన్నావు. అనుమానంతో ఉన్నావు. కరోనా టైంలో నువ్వు లేకపోతే అన్నీ లేకపోతే కళ్ళు నువ్వు అనుమానించుకో. నువ్వు ప్రతిదాన్ని అనుమానించుకోకు. నువ్వు ప్రతిదానికి అన్నీ అంటే నాకు తెలీదు. ప్రతి జోన గొప్పగా అన్నీ నన్ను పిలుస్తాడు. ప్రతిదానికి
ఆలోచించుకో. అసలు మాట చెప్పనా, మగోడుకొని ఆడదానికైనా ఏ జబ్బున పలగని ఈ జబ్బు ఉండకూడదు. నాకు చెప్తావే ఆయన్నయ్యా అమ్మా నీలో ఎంత సామర్థ్యకారం ఉన్నామన్నదా నువ్వేట అనుకో. ఎవరో మనకు అసలు చెప్పించిన అప్పుడు నేను అనుమానం తిరుగుతా. అవునా అది ఊర్లో అడిగెట్టిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ అవుతుంది. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోను స్విచ్ కట్టేస్తే నువ్వేమో ఆన్ చేసి అయిపోతే అడో ఫ్యాక్టరీకి వెళ్ళగానే ఫోన్ చేస్తా. అడో ఫ్యాక్టరీకి వెళ్ళగానే ఫోన్ చేస్తా. చూడు నాయన వినాయక స్వామి ఊరేగింపు కార్యక్రమం పెట్టుకోనమా. ఆ ఊరేగింపినప్పుడు నన్ను డ్యాన్స్ చేయమన్నారు. చిన్న ఊపితప్పటికి బొందులు అక్కడ జారిపోయి ఆ నమ్మకంతో నా మూడు జీతాలు అంతే. ఇవి 1, 2 తారీఖు జీతాలు అంతే బొందులు కొనేస్తాను. ఏటో అసలైందే ఎక్కడ వదిలేని అనుకుంటాను. అదే అసలు ఓ పుస్తకాడా. అవును ఆడవాళ్ళందరూ అన్నారు భర్త వెళ్ళకాలం చల్లగా ఉండాలంటే తాలిబొట్టు చల్లగా ఉండాలి అన్నారు. అది ఒట్టుగారు పిచ్చిలు ఎక్కిసినారు. నువ్వు దూరిపోలేపలో ఇంకా చల్లగా ఉందివా. లేదు ఆడవాళ్ళందరూ అన్నారు భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలంటే తాలిబొట్టు చల్లగా ఉండాలి అన్నారు. అది ఒట్టుగారు మన పిచ్చిలో ఎక్కినారు. ఇదా పైపోయింది కానీ ఇదమ్మా కాదు ఎప్పుడు మా ఇద్దరు కవుతాను. అందుకని ఈ మగవాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చాను. మన లీది లేసేస్తారు. ఇదేదని ఒప్పుకోను. ఇదా పైపోయింది కానీ ఎక్కడ మా ఇంటి కాస కానీ మా ఆకలితో కానీ ఆకు వచ్చినా అనుకో 2 సీసాలు అందొట్టుకాని రా ఇంటికి వచ్చి ఆ సీసాలు అడిగిచ్చి నువ్వు ఇంటికి దూరి పంచే అరే అంటున్నాను. సీతాలకే మన జీవితం కూకో. వచ్చాడా నేనుంతో నీకెందుకు బాధ. నేనుంతో నీకెందుకురా బాధ. అమ్మా అమ్మా నా స్వామి రూపురేఖలు చెప్పాను కదా. కూకో అయితే ఏడు చేస్తామర్రా. ఇప్పుడు ఏం పని ఉంది మా నాన్న కనాలే. వద్దురా నాన్న ఇచ్చూస్తే ఎంత అడవందిరా నాన్న. వద్దురా నేను వేసుకోండిరా అన్నాను. మా నాన్న అన్నాడు ఓరు నాయన కడవంత గుమ్ముడికైనా కత్తిపేట కాడు లోకమైపోద్ది. నీకు ఎలా వచ్చి నువ్వు చేసుకోరా నీకు చూసుకుంటాను అన్నాడు. అక్కడ నాకు ఓరు నాయన నీకు ఎలా వచ్చి నువ్వు చేసుకోరా నేను చూసుకుంటాను అన్నాడు. అంతే నిన్ను చేసుకోమండ ముసలో నన్ను చూసుకుంటాను అన్నాడు. అంతే జనసేన మిరపచేన అనుకోలేదు. నేనే ఏడు చేయలేకపోతా నా ముసిలోడు వీకేటి చేయగలడే. నేను ఆమెనట్రా చూడే నిజంగా రత్తం ఈ అమ్మ ఊళ్ళగే ఉన్నాడు. అక్కడ తాగుపోతున్నా. అమ్మా ఎంతసేపు మీ గొడవనేమిటి. ఏడు చేయమంటవే పుణ్యం కొద్ది పురుషులు కర్మ కొద్ది. అక్కడ దేవుడు ఉన్నాడని మొక్కుకోవడానికి భర్త ఉన్నాడని చెప్పుకోవడానికి ఏ రోజు మనశ్శాంతి లేదు. ఏమేమ్మే ఏంటి వాళ్ళమ్మే అది అంతేనా. 4 సేర్లు నిండిపోతే నచ్చుకోలే. ఎందుకు వాళ్ళు గుడి చెట్టావు నువ్వు వెళ్ళి ఇంటికి దొంగ ఉంటే నన్నేమో బయట తొంగడ పెడితే ఇంకేట ఉంటుందా మనకి. మీరు అందరూ నిజం అనుకోకండి. మనిషి మొట్టాకి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు ఉండిపోండి. ఎక్కడ ఏటి మోసుకొచ్చాడు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. నమ్ముకొని 3 మంది ఉన్నారు. మరి అటు చూసిన మనిషి అలాగ సన్నంగా అయిపోతుంది. వీడికి ఇట్టేసిన తర్వాత ఇంట్లో తీసుకొని నేను అందరిలో కాదరా. నాకు చేతి మా ప్యాట్ డ్యూటీ వాళ్ళకి అందరికి చెయ్యాలి.
ఓలమ్మో అంతా నేను మా కన్నోరించి మా అత్తోరింటికి ఎదురు పురుగు అప్పుండి దీడికి రాత్రి పోవాలి కష్టపడి ఫ్యాక్టరీ పోలే వెనకాల వెళ్ళి 2 గదులు డాబా అది అయ్యా అమ్మలాల తప్పు మాట కష్టపడుతుంది అవులికి కాదందు ఫ్యాక్టరీ వాళ్ళకైనా ఎక్కడ కమిటీ కుర్రాలకైనా మీకు అట్టే మించిపోతే మాత్రం కాదందు అంతే మైసాబు చెప్పేస్తాను కూకరా అక్కడ కూకరా మీరు నవకరం మీ నవకరం మా అమ్మ చేసింది ఈ గొల్లు కొడుకు నేను ఎలా నడుస్తున్నాను అలాంటప్పుడు వదిలేయాలి అలాంటప్పుడు వదిలేవే నీకు మాట చెప్పనా ఏమిటది అమ్మ నేను వదిలేదాం అనుకుంటా భర్తలేని ఆడదే ఏటి కనబడుతుంది పిన్నీతులు వద్దుగానే 2 మేకలు తెచ్చిరా అక్కడే చూపెట్టాను మరి నిన్ను ఊకోరా మరి ఊకోరా చెత్త కారుత నాకు గోలు అమ్మా అమ్మా నా స్వామివారిని నీకు మాట చెప్పనా ఏమిటి నాయన ఒక మాట చెప్పనా ఎత్తిన వేగం కురిచింది లేదు అతనికి ఒక కరిచింది లేదు వీడు ఉట్టు గుబులే ఇంటికాడ ఏటి లేదు ఊగరా మరి అమ్మా అమ్మా మాయా గొప్ప మొగుడు గొప్ప మాయా ఏడు చేత మీరు నవ్వుతాండ్రు కానీ వాడు మాట్లాడుతున్నావు సీమల పరిగెట్టు పోలేయమ్మ నీకు నమస్కారమే నీ మొగుడు 10,000 దాందాలు నువ్వే కాదు కుళ్ళిపోతారు అందరూ మా మొగుడి పిల్ల చూసి కుళ్ళిపోవడమే గొప్ప దాంపత్యమని ఏంటంటానువే నేను మాట్లాడితే నీకు సేవలు పరిగెట్టినట్టు కొంతయ్యా ఆడుగాను మాట్లాడితే నీకు బెల్లం రాసినట్టు కొంత రోజుకి అవతల వెళ్ళిపోతాడు వచ్చినాడు 10,000 పెట్టుకుని వస్తాను అవును ఎందుకు రోజుకి వస్తాడు ఈ నెంబర్ మీద కూరగాయలు తెచ్చుకోలేకపోతాను వాడు వచ్చినాడు అంతే ఇల్లు అల్ల పండుగ ఊకోరా పండుగ నీకు మాట చెప్పనమ్మా ఒక వ్యవసాయం అనుకున్న రైతు బాగుపడేది ఒక మూడు అనుకున్న ఆడదే బాగు అందుకనే లాస్ట్ మీ ఆయన పిచ్చి అయిపోయి గొడ్డ మొక్క చీరుకొని మీదంట పరిగెడతాడు నీ బాధ పడలేక కూకో కూక అమ్మ వచ్చింది మేము మాట్లాడాలి కూకో ఆ పక్క చూస్తే డబ్బులు ఈ పక్క చూస్తే మందు చేసాలు ఆ పక్క చూస్తే బీర్ చేసాలు నాయన మీరు నవ్వి నీకు మాట్లాడుతున్నా ఆడెవడో నాకు తెలీదు మా ఇద్దరం ఫ్యాక్టరీలో ఒక దగ్గర డ్యూటీ చేస్తానమని రోజుకి ఇంటికి తీసుకొచ్చాడండి రోజుకు 3 చేతులు పట్టుకొస్తే ఆడో చేస్తే ఈడో చేస్తే ఉన్ని చేస్తా నాకు వదిలేసారు మరే ఆ ఉండి చేస్తా ఆగేసి ఇక్కడ ఉండేది ఒకలాగా అమ్మా నా స్వామివారిని మనసారి వేడుకున్నానే తల్లి ఏ చోట్లన్నా తీసుకురావే అవునమ్మా మీ ఆయన పాములు ఉన్నాయి అవి ఆయనకి ఆభరణాలే
అవునమ్మా. అంటే మాకు ఎటువంటి ప్రాణహాని లేదమ్మా. అవి నిన్నేమి చేయవే. వాహనం ఏంటన్నావు? నంది వాహనమమ్మా. నంది అంటే ఏంటమ్మా? నంది అంటే ఒక ఎద్దమ్మా. నంది అంటే ఒక ఎద్దు. నేను అనుకోను. ఏమ్మా? ఏమి మూడు వాహనం ఏ గగన వీధుల్లో వెళ్తాదో, ఏ హెలికాప్టర్, ఏ విమానమో, ఏ మోటార్, ఏ క్వార్టర్. మోటార్ ఏమిటి, క్వార్టర్ ఏమిటి? అంటే మీ ఆయనతో వాహనం నంది. అవునమ్మా. నంది అంటే ఒక ఎద్దు. అవునే. అయితే నువ్వు బెంగపడాలి అవసరమే లేదు. ఏమని? చెరువులో దీపోయిన గేది, చెరుకుట్లో దీపోయిన ఎద్దు అంత ఒడ్డుకు. ఏమ్మా? దానికి ఇష్ట తీరాలి, దీనికి కడుపు నిండా. అమ్మా ఏమ్మా? స్వామి వారు వచ్చే వేళ అయింది. వస్తారు, తీసుకొస్తాను. మహాత్ముని వేడుకున్నాను. స్వామి వారు ఎక్కడున్నా తీసుకురావే. అలాగనా అమ్మా? అమ్మా స్వామివారు వచ్చేసరికి స్వామివారు వచ్చేసరికి ఏడేడు ముఖ ద్వారాలు బంధించి వేసి ఏడేడు ముఖ ద్వారాలు బంధించి వేసి తలుపుల ముందే గెల్ల ముందే అమ్మా తలుపులు వేసాకి గెల్ల వేస్తారమ్మా. మీరెప్పుడు తలుపు వేసుకుంటాం? ఏం మీ ఇంటికి తలుపులు లేవా? చీడుకొద్ది అన్న పెట్టి ఇంటికి తలుపులా తలుపులా తలుపులు చల్లేస్తానా? సరే గాని ఈ మొదటి దొంగ వద్ద కాపలా ఉండవే. అంటే ఏడేడు మొగ దూరాలు బంధించి వేసి నేను మొదటి దొంగ కాపలా కాయాలి. అవునమ్మా. అవునే. అంతవరకు అంతఃపురంలో పూజలు చేస్తాను. ఏం చేస్తావో? అంతఃపురంలో పూజలు చేస్తాను. అంటే నువ్వు పూజలు ఎక్కువ చేస్తావు? అవునమ్మా. అది సంగతి. ఏమ్మా? అంటే ఎంత అందమైన పిల్లలు వచ్చిన ముసలోడు, ఎంత అందమైన పిల్లలు వచ్చిన ముసలోడు ఎందుకు అటు తిరుగుతాను అనుకోనా నేను? అంటే నువ్వు పూజలు ఎక్కువ చేస్తావు? అవునమ్మా. అవునే. నీకు మాట చెప్పనా? చెప్పవే. అమ్మా ఏమ్మా? ఆడవారికి ఎప్పుడైతే పూజలు పురస్కారం లావ్ అయిపోతాయో మగవాళ్ళు అప్పుడే దూరం అయిపోతాయి. అమ్మా వాళ్ళ క్షేమంగా ఉండాలనే కదా పూజ. నిజమే నిజమే.
ఆడ మగ తడి మడి కార్తీక మాసం 40 రోజులు ఇద్దరు మురుతాం పర్వాలేదు. అవునమ్మా. నువ్వు 360 రోజులు పూజ అన్నావు అనుకో అంటే మన పూజ దూరం. అమ్మా మన పూజ దూరం అయిపోవడం ఏమిటి? ఇప్పుడు తెల్ల 4 గంటల పొలంకి వెళ్ళిపోతున్నా మగోడు 7కో 8కో 9కో 10కో టీయో టిఫినో గెంజో మంచి సరాసరి. అవునమ్మా. 11 గంటల వరకు దున్నుకొని వచ్చిన మగోడికి నువ్వు తలంటూ స్నానం చేసి పూజ మంచి గంట వంచినావు అనుకో ఏమంటారు? అతగాడి కొంత దుంటున్నాం అంట ఏమంటారు? దీని వల్ల నాకు కాలం వెళ్ళదు. మరి ఇంటికాడ తిన్నోలి గుడ్డికాడ చల్లడానికి మరొక అక్కడే నా స్వామివారంటే వారు కాదమ్మా నా పరమేశ్వరుడే. దొరకపోతే అందరూ దొరలే దొరకపోతాం. ఈ గోళ్ళు కూడా ఎంత సెటకారు అయితే నేను కాబట్టి మా అమ్మకి ఇచ్చిన మాటకి మా అమ్మకి ఇచ్చిన నీకు అసలు చెప్తాను కూకర కుమరుడా కూకర అక్కడ వద్దండి. అమ్మా ఏమ్మా నీకు మాట చెప్పనా? అమ్మా మా అమ్మకి ఇచ్చిన మాట మా అమ్మ ఒక మాట అన్నది. ఏమని? అమ్మా ఈ గుట్టు కోడలిది ఊరు గుట్టు బారికోడిది. అవును నువ్వేమాత్రం చాలే అమ్మా అలాగే ఉండు. మంచి
ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.